చెప్తారు? అసలు ఎవరి వల్ల తెలంగాణకి ఏం జరిగింది అనే దాంట్లో? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్‌లో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్తే అండి. 10 ఏళ్ల 9.5 ఏళ్ల బాపు కేసీఆర్ గారి పాలన, 2 ఏండ్ల కాంగ్రెస్ రేవంత్ పాలన. 2 ఏండ్ల కాంగ్రెస్ రేవంత్ పాలనలో విధ్వంసం, వినాశనం తప్ప ఏం లేదని ప్రజలు తెలుసుకున్నారు. 10 ఏండ్ల బాపు కేసీఆర్ గారు దోసుకున్నారు, దాసుకున్నారు అనేసి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ బురద జల్లే ప్రయత్నాలు చేసిండ్రు. ఆ బురదలోనే ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ కూరుకుపోతుంది. 2014ల తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలు ఉండే. 2023ల 29 మెడికల్ కాలేజీలు చేసింది బాపు కేసీఆర్ గారు. తెలంగాణలో వైద్య సీట్లు 2014ల 850 ఎంబీబీఎస్ సీట్లుంటే 2023ల 3915 ఎంబీబీఎస్ సీట్లు వేసి మెడికల్ విద్యార్థుల హబ్బుగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దింది బాపు కేసీఆర్ గారు. తెలంగాణలో గురుకుల పాఠశాలలు 2014ల 298 గురుకుల పాఠశాలలు ఉంటే 2023ల 1005 గురుకుల పాఠశాలను కట్టి సన్నబియ్య భోజనాన్ని పెట్టి ఇంట్లో వాళ్ళ మనవడు ఏ విధంగా టిఫిన్లు తింటాడో ఆ విధమైన టిఫిన్లను ప్రొవైడ్ చేసింది బాపు కేసీఆర్ గారు. ఇక రేవంత్ పాలనకస్తే కేసీఆర్ గారు లక్షల కోట్ల అప్పులు చేసిండు అని అన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టిండ్రు, లక్షల కోట్ల అప్పులు చేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టిండ్రు, జిల్లాకు ఒక కలెక్టర్ సముదాయాలను కట్టిండ్రు, జిల్లాకు ఒక సుందరీకరణ ప్రోగ్రాంలు పెట్టి సుందరీకరణం చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏం చేసిండు? గురుకుల విద్యార్థులు ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలా గురుకుల సీట్లు రావాలంటే మినిస్టర్ లెవెల్లా, ఎమ్మెల్యే లెవెల్లా రికమెండేషన్ లెటర్ల కోసం పడిగాపులు గాసే గురుకుల పాఠశాలల పరిస్థితిని పురుగులన్నం పెట్టి విద్యార్థులను ప్రాణాలను బలి పెట్టుకుంటా గురుకుల పాఠశాలలంటేనే భయం పుట్టించే విధంగా చేస్తున్నాడు. ఇంకోటి, బాపు కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు అనేటోళ్లకు నేను ఒకటి అడుగుతాను. కేసీఆర్ గారు అప్పులు చేసిండు, ఆయనకు వడ్డీలు కడుతున్నాం అని చెప్పిండ్రు కదా. కాగు లెక్కల ప్రకారం వాళ్ళు ఎన్ని కోట్ల వడ్డీలు కడుతున్నారో నిన్ననే మనకు ఇవ్వడం కూడా, నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, పల్లెలు బాగు చేసి అబ్బో అసలు కరెంట్ ఉంటే తెలంగాణలో వార్త, అసలు కరెంటు పోతే తెలంగాణలో వార్త అదే విధంగా చేసిండు బాపు కేసీఆర్ గారు. అసలు మీకు పాలన చేత కాదు అన్నుల చేత పాలిస్తే తెలంగాణోడు లెక్క పాలించాలి రబ్బాయి అని శబాష్ అనిపించుకునేట్లా చేసింది బాపు కేసీఆర్ గారు. 2200 ఉన్న పెన్షన్ ను 1000 రూపాయలు చేసి తరువాత 2000 చేసింది బాపు కేసీఆర్ గారు. 5000 పెన్షన్ ను 4000 చేసింది బాపు కేసీఆర్ గారు. మేనిఫెస్టోలో పెట్టకున్నా కూడా కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి 1,16,000 రూపాయలను ఇచ్చింది బాపు కేసీఆర్ గారు. మరి మేనిఫెస్టోలో పెట్టి కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తా అని ఇప్పటి వరకు తులం ఇనుము కూడా, తులం రాగి కూడా ఇయని దౌర్భాగ్య పాలన కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి పాలన. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చూస్తే ఏమున్నదంటే చెక్ డ్యాంలను కూల్చేయాలి, అప్పులతోటి ఆర్థిక విధ్వంసం చేయాలి, రిగ్గింగులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయాలి, స్పీకర్ చైర్ లో కూడా అబద్ధాలు చెప్తూ రాజ్యాంగ విధ్వంసం చేయాలి అనే పరిస్థితిని తీసుకొని వచ్చిర్రు. ఈ 2 ఏండ్ల పాలనలా ఎక్కడ చూసినా విధ్వంసం, వినాశనం తప్ప ఇంకొకటైతే లేదు. 3 లక్షల కోట్ల అప్పులు చేసి 3 సార్ల రైతు బంధును ఎగ్గొట్టి ఇప్పటికి కూడా రైతు బంధు ఎయ్యని పరిస్థితి రేవంత్ పాలన. కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతులకు ఎక్కడ పోయి అప్పులు తెచ్చుకుంటారో, మళ్ళా నా రైతులు అప్పుల పాలవుతారో అనే ఉద్దేశంతో కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆర్థిక స్థితి బాగో లేకున్నా కూడా కేసీఆర్ గారు ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు వేసిండ్రు. ఇప్పుడు రైతు బంధు రాకపోతే వార్త, ఇప్పుడు రైతు బంధు వస్తే అనే వార్త తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. రైతు బంధు కోసం శాటిలైట్ సర్వేలు చేయాలి, నీళ్ల కోసమేమో చెక్ డ్యాంలను విధ్వంసం చేయాలి, 3 లక్షల కోట్ల అప్పులు చేయాలి, 300 కోట్లు పైగా ఖర్చు పెట్టి డేరాలు చేసి సబ్మిట్ అనేసి ఒక పేరు పెట్టాలి, 100 కోట్లు చేసి 100 కోట్ల అప్పులు చేసి ఫుట్బాల్ మెస్సీని తీసుకొని రావాలి, మెస్సీ తోటి రేవంత్ మనవన్ని ఆట ఆడించాలి. అది పరిస్థితి. ఏం లేదు, ప్రజా పాలన అన్నారు, దోసుకున్నాడు దాచుకున్నారు అని అన్నారు. కేసీఆర్ గారిని దోచుకున్నాడో దాచుకున్నాడో, ఆయనే తిన్నాడో తినలేదో ఏం చేసిండో గాని తెలంగాణను నెంబర్ 1 తెలంగాణగా భారతదేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దిన నాయకుడు బాపు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ వచ్చిన తర్వాత తెలంగాణ అంటేనే ఆయన మాటలలోనే చెప్పిండ్రు, ఢిల్లీకి పోతే నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తారు, ఎవరు కూడా నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు రానిస్తలేరు, నన్ను కానస్తలేరు,
తట్టుకుంటలేరు అనేసి ఆయన మాటల్లోనే చెప్పడం జరిగింది. ఆర్థిక విధ్వంసాన్ని చేస్తూ తెలంగాణను అప్పుల కుప్ప చేస్తూ తెలంగాణ అంటేనే నీచాతి నీచంగా ప్రాపగండా చేస్తూ తిరుగుతూ ఢిల్లీకి 60-70 సార్లు వేయిన రేవంత్ ఎక్కడ, కేసీఆర్ గారు లాంటి నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడ? మన నీళ్లు మనకే అన్నాడు, మన నిధులు మనకే అన్నాడు, మన ఉద్యోగాలు మనకే అని కేసీఆర్ గారు మన ప్రాంతానికి ఎన్నో చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి మన నీళ్లను ఎత్తుకపోతుంటే మంగళహారతు వట్టి బాబు కళ్ళల్లా ఆనందాన్ని చూస్తున్నాడు. బట్ అయితే భావని గారు ఇక్కడ ఒక అంశం మనం గమనించాల్సింది ఏంటంటే, సరే 10 ఏళ్ళు వర్సెస్ 2 ఏళ్ళు అనేది కూడా మాట్లాడడం కరెక్ట్ కాదేమో. 10 ఏళ్లలో మీరు చేసినవన్నీ ఇప్పుడు చెప్పారు, కానీ వాళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కాబట్టి మొదటిసారి మీరు వచ్చిన 2 ఏళ్లలో ఏం చేశారు, ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఏం చేశారు అనేది కంపేర్ చేయడం బెటర్. మంచి క్వశ్చన్ అండి, మంచి క్వశ్చన్. అంటే 10 ఏళ్ల బాపు కేసీఆర్ గారి పాలనలా, అంటే ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ప్రాజెక్టులు ఏముండేనండి? మన నీళ్ల పరిస్థితి ఏందండి? మన నీళ్లు కావాలంటే గొడగొడ ఏడ్చుకుంటారా? రైతుల కండ్లల్లో నీళ్లు ఉండేటి గాని పొలాలల్లో నీళ్లు ఉండేటే అండి? 2 ఏళ్లలోనే 6 ఏళ్లలోనే బాపు కేసీఆర్ గారు ప్రతి దగ్గర బ్యారేజీలు కట్టి, చెక్ డ్యాములు కట్టి మన గోదావరి జలాలను మన బీడు వారిన భూములకు నింపిన నాయకుడు బాపు కేసీఆర్ గారు. ఇప్పుడు అన్ని తయారు చేసి పెట్టిండ్రండి. లంకె బిందెలు అని చెప్పిండు కదా, మట్టి బిందెలే కనబడ్డాయి అన్నాడు కదా. లంకె బిందెలను కూడా మట్టి బిందెలుగా మార్చి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడండి. అన్ని తీసుకొచ్చి, అంటే ఒక కుటుంబానికి కావాల్సిన అన్ని సరుకులను తీసుకొచ్చి పెట్టిన ఆయనకు ఇప్పుడు వచ్చిన ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ సరుకులు పుచ్చిపోయినాయి, ఈ సరుకులు మంచిగా లేవు, ఇక వచ్చేటోడు ఎవరైనా వస్తారా చుట్టాలంటే లాంటి వాళ్ళు? తినడానికి కూడా అసలు సంకోచిస్తారు కదా. మన తెలంగాణ బ్రాండ్ను దెబ్బతీసిందే రేవంత్ రెడ్డి. మన రియల్ ఎస్టేట్ గుంట భూమికి ఏ విధంగా ఉండే, ఎకరం భూమికి ఏ విధంగా ఉండే, రేవంత్ వచ్చిన తర్వాత ఎకరం భూమి పరిస్థితి కొందామన్న అమ్ముదామన్నా కొనే నాదుడు లేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు తెలంగాణలో. కేసీఆర్ గారు ఉన్న దాంట్లోనే అన్ని సర్ది చెప్పి, అన్ని మనకు కావాల్సినవి అన్ని ఒక తండ్రి ఏ విధంగా పాలిస్తే, ఇంటిని ఏ విధంగా ఒక నమ్మకస్తుడు ఏ విధంగా చేస్తే ఆ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసిండ్రు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి కాళేశ్వరం కూలిందన్నాడు, కాళేశ్వరం కొట్టుకపోయిందన్నారు, కాళేశ్వరం నీళ్లు లేవన్నాడు. మళ్ళా అదే కాళేశ్వరం నీళ్లను ఎల్లంపల్లి కోసి అదే కాళేశ్వరం నీళ్లను మళ్ళా అన్ని బ్యారేజ్లకు నింపిండు. ఇప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పింది ఎవరు? అబద్ధాలు చెప్తున్నది ఎవరు? బురద చల్లుతున్నది ఎవరు? అసలు ఇప్పటి వరకు ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండే? తెలంగాణ వచ్చి 10 ఏళ్లు బాపు కేసీఆర్ గారు పాలించిన తర్వాత అన్ని సక్రమంగా పెట్టిన తర్వాత కూడా కరెంట్ ఇవ్వడానికి చేతనైతే లేదు, రైతు బంద్ ఇవ్వడానికి చేతనైతే లేదు, రైతు బీమా ఇవ్వడానికి చేతనైతే లేదు, బీసీ బంద్ ఇవ్వడానికి చేతనైతే లేదు, కేసీఆర్ కిట్ ఇవ్వడానికి చేతనైతే లేదు, కనీసానికి ఏంటిది యూరియా ఇవ్వడానికి కూడా చేతనైతే లేదు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సకాలంలో ఏ విధంగా పడేటి అండి? అప్పులు అన్నారు కదా. మరి ఇప్పుడు మీరు వచ్చి 2 ఏళ్లలోనే 3 లక్షల కోట్ల అప్పులు చేసిరు కదా. మరి అప్పులు చేసి మనవడికి 100 కోట్లు పెట్టి మెస్సీని తీసుకొచ్చిరా, లేకపోతే 300 కోట్లు మీ రియల్ ఎస్టేట్ల కోసం, మీ భూదందాల కోసం డేరా సబ్మిట్లు పెట్టి ఏదో సబ్మిట్ అనేసి చెప్పి అది చేసిండ్రా? మీరు విన్నారు కదా, మన ఆర్థిక RBI గవర్నర్ గారు కేసీఆర్ గారు దువ్వూరి సుబ్బారావు గారు ఆయన ఏం చెప్పిండ్రు? కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనేసి అదే సబ్మిట్ పెట్టి ఆర్టిఫిషియల్ AI తోటి ఉన్న ఫోటోలు పెట్టిండని మన సెక్రటేరియట్ పెట్టిందా అండి? మన కలెక్టరేట్లు పెట్టిందా అండి? తెలంగాణ ఈ విధంగా అభివృద్ధి చెందింది అనేసి ఎక్కడన్నా చూపించిందా అండి? ఆయనకి చూపిస్తే ఎక్కడ మళ్ళా కేసీఆర్ కనబడతాడో అనేసి అనుకున్నాడు. కానీ ఆ సమ్మిట్ సాక్షిగా సుబ్బారావు గారు వచ్చి చెప్పడం జరిగింది, తెలంగాణను ఏ విధంగా పాలించాలో పాలించి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు. ఆర్థికంగా విధ్వంసంలో ఉన్నదాన్ని, వినాశనంగా ఉన్నదాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చింది కేసీఆర్ గారని ఆయననే చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా మళ్ళా రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన జనాలు తట్టుకుంటలేరు, ఆగుదాం అనుకుంటలేరు. రేపటికి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మళ్ళా కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. రాములు గారు